హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇలా టొమాటో రైస్ని చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ టొమాటో రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక మూత పెట్టుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న మసాలాలు వేసుకోవాలి. 2 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, ఒక అనాస పువ్వు, ఒక యాలక్కాయ, 2 బిర్యానీ ఆకు, బండ పువ్వు, 2 ఇంచెస్ దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7-8 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 4 మీడియం సైజ్ టమాటాలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాలు 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ పోయేంత వరకు అలానే ఉండనివ్వాలి. విజిల్ పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూడండి. టొమాటో రైస్ అయింది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా సింపుల్గా టొమాటో రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ టొమాటో రైస్ని ఆనియన్స్తో రైతాతో సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.